ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలు ఆత్మీయులైన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. నా దేవుడు నిశ్చయముగా ఈ మాటలు వింటున్న మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 17వ వాక్యంలో విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన మనస్సును నీవు అలక్ష్యం చేయవు అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైన బలి మనం అర్పించే అర్పణలు ఈ లోకంలో ఉన్న విలువ కలిగిన వస్తువులు కాదు గాని విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అని ఈ వాక్య భాగంలో తేటగా తెలియపరచబడుతుంది. మరి విరిగి నలిగిన మనస్సు కలిగిన వారిని నా యొద్దకు రండి అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. విరిగిన హృదయాన్ని అతికించడానికి, నలిగిన హృదయాన్ని దృఢపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. అటువంటి వారిని రక్షించే దేవుడై ఉన్నాడు. మరి కొన్నిసార్లు మనిషి దేవుణ్ణి విడిచిపెట్టేసి తనకున్న డబ్బును, వెండిని, బంగారాన్ని, ఆస్తిని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని ఆధారం చేసుకుని కొన్నిసార్లు ఆ వ్యాపారంలో నష్టాన్ని అనుభవిస్తున్నప్పుడు, సంపాదించుకున్న ఆస్తులన్నీ పోయినప్పుడు, తనకున్న పేరు ప్రఖ్యాతులు పోయినప్పుడు విరిగిన మనస్సుతో కన్నీరు విడుస్తూ ఉంటారు. మరి అంతేకాకుండా పాపం చేసి దేవునికి దూరమైపోయి దేవుని విడిచిపెట్టేసినప్పుడు ఆరోగ్యాన్ని కోల్పోయి పాపం ద్వారా కలుగుతున్న నష్టాన్ని, శాపాన్ని అనుభవిస్తున్న సందర్భంలో ప్రతి మనిషి మనస్సు కూడా విరిగి నలిగిపోయి ఉంటుంది. మరి అప్పుడే పశ్చాత్తాప హృదయం మనిషికి కలగాలి. అటువంటి సమయంలో మనుషులు సంతోషంతో ఉన్నప్పుడు సంతోషాన్ని పంచుకోవడానికి వస్తారు గాని బాధలతో, దుఃఖముతో, ఆదరణ లేని పరిస్థితుల్లో విరిగి నలిగిన మనస్సుతో ఉన్నప్పుడు మనుషులు ఆదరించడానికి సమీపించరు. ఎందుకంటే విరిగి నలిగిన మనస్సును వాళ్ళు అలక్ష్యం చేస్తూ ఉంటారు. విరిగి నలిగిన మనస్సును మనుషులందరూ అలక్ష్యం చేయొచ్చు గాని మన దేవుడు మాత్రం అలక్ష్యం చేసే దేవుడు కాదు. నష్టాల మధ్యలో, కష్టాల కడలిలో కృంగిపోయిన మనస్సుతో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఆయన దృష్టి నిలిపి చూసే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, విరిగి నలిగిన మనస్సుతో, కృంగిన హృదయంతో నీవు ఉన్నావేమో. మరి అటువంటి విరిగి నలిగిన మనస్సును నువ్వు దేవునికి ఇష్టమైన బలిగా అర్పించగలిగితే నీ విరిగి నలిగిన మనస్సును ఆయన అలక్ష్యం చేయకుండా నీ బలిని దేవుడు అంగీకరించబోతూ ఉన్నాడు. తండ్రిగా నిన్ను తన హక్కున చేర్చుకోబోతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో తప్పిపోయిన కుమారుని మనం గమనిస్తే ఆ కుమారుడు తన ఆస్తినంతా పాడు చేసుకుని, తప్పు తెలుసుకొని, పశ్చాత్తాపడి విరిగి నలిగిన మనస్సుతో మరలా తండ్రి వద్దకు వస్తూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో దూరంగా ఉండగానే తండ్రి అతని మీద కనికరపడి పరిగెత్తుకుని వెళ్లి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని అతన్ని హత్తుకుంటూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి ప్రేమను మనం గమనించినట్లయితే తండ్రి విరిగి నలిగిన హృదయాన్ని ఇష్టపడే దేవుడు, అలక్ష్యం చేసే దేవుడు కాదు. మరి దినాన అటువంటి పరిస్థితుల్లో విరిగి నలిగిన మనస్సును ఉన్నట్లయితే నువ్వు దేవుని యొద్దకు రాగలిగితే, నీ విరిగి నలిగిన మనస్సును దేవునికి ఇష్టమైన బలిగా నువ్వు అర్పించగలిగితే నీ బలిని దేవుడు ఇష్టపడే దేవుడు. నిన్ను అలక్ష్యము చేయకుండా ఆయన తన హక్కును చేర్చుకొని నిన్ను ఆదరించి, ధైర్యపరిచి, నీ కష్టాలలోంచి, నీ శ్రమలలోంచి, నీ నిందలలోంచి, అవమానాల్లోంచి, ఇబ్బందులలోంచి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేసి మరలా తండ్రి సన్నిధిలో చేర్చుకొని నిన్ను ఆశీర్వదించే దేవుడు. మరి అటువంటి దేవుడు నిన్ను అలక్ష్యం చేసే దేవుడు కాదు కనుక నువ్వు ఆయన వైపు తిరగగలిగితే నిశ్చయముగా గొప్ప దీవెనను నువ్వు పొందుకుంటావు. మరి అటువంటి కృప నా దేవుడు నీకు దయచేసి విరిగి నలిగిన మనస్సును దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం ఈ మాటలు విన్నని బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించండి. విరిగి నలిగిన మనస్సే నీకిష్టమైన బలి అని మీరు సెలవిస్తున్నారు. మరి అటువంటి విరిగి నలిగిన హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. పశ్చాత్తాప హృదయంతో ప్రతి ఒక్కరిని మీరు నింపండి. ఈ బిడ్డలకున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి, ఏ పరిస్థితులను బిడ్డలు కృంగిపోయినా ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ఆ కృంగిన అనుభవాల నుంచి లేవనెత్తి ఓ గొప్ప విజయాన్ని, జయ జీవితాన్ని బిడ్డలకు దయచేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొనమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.